సంగారెడ్డిలో రాము సాహితీ ఆధ్వర్యంలో సాహితీ హాస్పిటల్ వద్ద రక్తదాన శిబిరం. తన జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా మలిచిన మేనేజింగ్ డైరెక్టర్ సాహితీ రాము సామాజిక బాధ్యతను ముందుకు తీసుకువెళ్తూ సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సాహితీ రాము తన జన్మదినాన్ని వినూత్నంగా రక్తదాన శిబిరంగా నిర్వహించారు. సాహితీ హాస్పిటల్ ఆవరణలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపా జయంత కిషన్, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూలవేణు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు అయ్యప్ప సేవా సమితి సభ్యులు, విద్యాపీఠం సభ్యులు, స్నేహితులు, స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు, విద్యాపీఠం సభ్యులు, భక్తులు, మిత్ర బృందం, శ్రేయోభిలాషులు మరియు సాహితీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇట్లా కాలం మేడం సాహితీ హాస్పిటల్ మనందరికీ తెలుసు. మరి ఈరోజు మేనేజర్ రాము గారి బర్త్డే 42వ సంవత్సరం బర్త్డే జరుపుకున్న సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 42 మంది ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నారు. మరి రాము భక్తితో కూడా మనకు తెలుసు. అయ్యప్ప పూజ ఏ విధంగా చేస్తారో మరి ఊరంతా కూడా ఏనుగుతో ఊరేగింపు చేయడం జరుగుతుంది. అలాగే సాహితీ హాస్పిటల్లో కూడా నేను ఎంతమంది పేషెంట్లు పంపినా మరి మంచి కేర్ తీసుకోవడం, మరి ఇంకా ఏదున్నా కానీ కన్సెషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సేవాభావం ఉన్న రాముకి ఆ దేవుడు ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో మరి ఇంకా కూడా శక్తినిస్తూ సమాజ సేవ కోసం మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం. మేమందరం కూడా ఆయనకు మంచి ఆశీస్సులు అందజేస్తూ ఆయనకి ఏది ఉన్నా కానీ మేము సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పట్టణంలో సాహితీ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యము వ్యవస్థాపకుడైన రాము మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించిండు. ఇది ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాడు. మరి వారికి మా నాయకుని జగ్గారెడ్డి గారి తరపున మా తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి తను రాము ఆధ్యాత్మికంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాసేవకునిగా సాహితీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్లో కూడా ఇంకో హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నాము. మరి ఈ 2 హాస్పిటళ్ళు కూడా సంగారెడ్డిలో అందుబాటులో వండుకుంటూ ప్రజల అందుబాటులో వండుకుంటూ మరి అందరికీ సేవ చేసుకుంటూ అందరి వాడై ఈరోజు రాము అనే పేరు వాళ్ళ ఇంటి పేరు ఏమో తెలియదు కానీ సాహితీ రాముగా ఒక పేరు తెచ్చుకున్నాడు సంగారెడ్డిలో. అది ఎంతో గొప్పగా. హాస్పిటల్ పేరు కన్నా ముఖ్యము ముందున్న పేరు ముఖ్యం. ఆ ముందున్న పేరు సాహితీ రాముగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆయన పేరు తీసుకొచ్చుకున్నందుకు అతి చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బాగా పరిచయము. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు ఆయనకు ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి ఆ దేవదేవుడు అందరినీ కరుణించాలని చెప్పి స్వామి కృపకు ఆయన ఎప్పటికీ పాత్రుడుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మళ్ళొకసారి మా అక్క నిర్మలక్క తరపున మా తరపున అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం.
అనేది చాలా కష్టమైపోయింది. ఎన్నో రోడ్ యాక్సిడెంట్లు, బ్లడ్ లేక కూడా చాలామంది మరణించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మా సంవత్సరానికి ఒకసారి మా హాస్పిటల్ తరఫున బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. ఎంతమంది ఏమని చెప్తాం? 70 మంది